చెప్పాను కదా, ఈరోజు అరాచకాలు, అక్రమ కేసులు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడం తప్ప మరొకటి లేదు. ఈరోజు పవన్ కళ్యాణ్ ఎంత దిగజారిపోయారంటే, అధికారం రాకముందు సుగాలి ప్రీతి ఫస్ట్ తీసుకుంటాం ఆమె కేసు అన్నారు. ఈ రోజుటి వరకు 1 year అయినా దాని గురించి మాట్లాడట్లేదు. 33 మంది మహిళలు కనిపించకుండా అయిపోయారు అన్నారు. 33,000 మంది కనిపించకుండా అయిపోయారు అన్నారు. మరి ఈ రోజు మీ అధికారం వచ్చాక ఆ 33,000 మంది ఎక్కడికి వెళ్లారో కనిపెట్టి తీసుకురావచ్చు కదా, తీసుకురాలేదు. ఈ రోజు రాష్ట్రంలో మహిళల మీద ఇంత అరాచకాలు జరుగుతుంటే, మొన్న కడపలో మీరేదైతే ప్లీనరీ పెట్టాలనుకున్నారో ఒక చిన్న బిడ్డ 3 years అమ్మాయి మీద రేప్ చేసి మర్డర్ చేసి పొదల్లో వేసేస్తే, ఈ రోజు డిప్యూటీ సీఎం మాట్లాడరు, హోంమంత్రి మాట్లాడు, లోకల్ గా ఉన్న కడప మంత్రులు కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించారంటే వీళ్ళు ఎంత దిగజారిపోయారు. కేవలం వీళ్ళకి అధికారం, అలాగే రెడ్ బుక్ రాజ్యాంగం మీద ఉన్న చిత్తశుద్ధి ప్రజల మీద, ముఖ్యంగా మహిళల మీద లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఎన్ని జరిగినా నోరు తెరవడు. ఆయన సినిమాని ఎక్కడ ఆపేస్తారన్న భయంతో ఈ రోజు ఇండస్ట్రీ వాళ్ళని బెదిరించడాన్ని మనం గమనిస్తున్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ కూడా గౌరవించి భోజనాలు పెట్టి వాళ్ళందరితో కూడా సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి కోసం జగనన్న పనిచేస్తే, ప్రభుత్వానికి ఏం పని, ఇండస్ట్రీలో ఏలు పెట్టడానికి వాళ్ళకి ఏం అర్హత ఉంది, ఎందుకు మీరంతా వాళ్ళ ముందర పోయి చేతులు కట్టుకుని నించున్నారని మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఈ రోజు సంవత్సరం అయినా ఎందుకు మీరు ముఖ్యమంత్రిని కలవలేదు, నన్ను కలవలేదని మాట్లాడుతున్నారంటే ద్వంద్వ వైఖరి మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఆయనకు ఒక న్యాయం, వేరే వాళ్ళకైతే ఒక న్యాయం. నిజంగా ఒక ఇండస్ట్రీ నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రీ అభివృద్ధి కోసం ఇంతవరకు ఏం చేశాడో చెప్పమనండి. ఇంతవరకు ఏమి చేయకుండా నేనేదో చేసేసా, అయినా వీళ్ళు నన్ను గౌరవించలేదు కాబట్టి వీళ్ళ మీద నేను కక్ష సాధిస్తానన్నట్టుగా ఈరోజు ఆయన మంత్రితో మాట్లాడిస్తారు, మల్లేష్ గారితో. అలాగే ఈయన ప్రెస్ నోట్ ఇస్తాడు కానీ ఈయన నోరు తెరవడు. ఇది ఎంతవరకు సమంజసం? నీకు ఓట్లేసి గెలిపించిన పిఠాపురంలో రేప్ జరిగినా, మర్డర్ జరిగినా, అక్కడ ఎస్సీస్ ని బహిష్కరించిన ఈ రోజు వరకు నోరు తెరవరు. కానీ నీ సినిమా ఎక్కడ ఆగిపోతున్నా గానీ నీ బాధ, నీ తాపత్రయం, ఎవడో ఒకటి మీద నువ్వు నీ ఈగో హట్ అవగానే నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావు అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇంకా లోకేష్ గారు, ఈయన రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప వేరే ఏ కార్యక్రమం లేదు. ఈరోజు మా జిల్లాలోని మీరు చూస్తే నా కాన్స్టిట్యూన్సీ లో గానీ, చంద్రగిరిలో గానీ, శ్రీకాళహస్తిలో కూడా ఆయన శిష్యుల్ని పెట్టుకొని ఏ విధంగా అక్రమంగా మైనింగ్ దోచేసుకోవటం, మట్టి దోచేసుకోవటం, తప్పుడు కేసులు పెట్టడం, ఉన్న రేషన్ షాపులు గాని, ఫీల్డ్ అసిస్టెంట్లు గాని, ఎవరైనా మన మీటింగ్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ అక్క చెల్లెలువో వాళ్ళ అమ్మ వాళ్ళవో ఉద్యోగాలు పీకేయటం. ఇంతకన్నా మీరు ఏం చేస్తా ఉండారు? ఇదే మేము లాస్ట్ 5 ఏళ్లు చేస్తుంటే మీరు అసలు ఆంధ్రప్రదేశ్ లో ఉండేవాళ్ళ? కులం లేదు, మతం లేదు అని జగన్మోహన్ రెడ్డి ప్రతి పేదవాడికి చేస్తే ఈ రోజు మీరేం చేస్తున్నారు? ఈ రోజు ప్రజలకు అర్థమవుతుంది మనం తప్పు చేశాం, కూటమి ప్రభుత్వానికి ఓటేశామని. ఇంకా చూడండి 6 నెలల్లో ప్రజలే కొడతారు, ఎమ్మెల్యేని గాని ఆఫీసర్లు గాని. ఆ పరిస్థితి వస్తుంది.